హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. అండ్ ఇప్పుడు నాతోటి ఒక పర్సన్ ఉన్నారండి. ఈవిడ అలాంటి క్యారెక్టర్లు కాదు, ఈవిడ చేసే ఒక క్యారెక్టర్కి వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఎంత వెయిటేజ్ ఉంటుంటే మొత్తం కథను తిప్పేస్తుంది, లేదా ఈవిడే కథకి సంబంధించిన మెయిన్ పర్సన్ అవుతారు అనమాట. సో షీఈ్ నన్ అదర్ దెన్ పొలిమేరతోటి బాగా ఫేమస్ అయినటువంటి సాహితీ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. బాగుంది కదా ఇంట్రొడక్షన్? చాలా వెయిటేజ్ అని నా మీద వెయిట్ ఎక్కువ పెట్టేశారు. మీరు అంత వెయిట్ కూడా లేరు, బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా అనిపిస్తుంది ఈ రోల్ మీరు చేయడం? ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ పల్లెటూరు అమ్మాయిలో మేము చూసేసాం మన పొలిమేరలో. సో ఇందులో కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నా, బట్ యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ అనమాట. చాలా వేరేగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ మళ్ళీ ఛాలెంజింగ్ రోల్ ఇది నాకు. అండ్ వేరియేషన్స్ పొలిమేరలో రామ్లా ఫస్ట్ నుంచి ఒకలాగే ఉన్న 1లో 2లో యూ హ్యావ్ సీన్ ద వేరియేషన్. బట్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఈ అమ్మాయి అంటే ఎక్స్పెక్ట్ చేయరనమాట. సెకండ్ హాఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ టర్నింగ్ పాయింట్స్ అని నా మీద పెడుతున్నందుకు డైరెక్టర్స్ అంటారు. సో డెఫినెట్గా సుజాత అని గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ రామ్లా నుంచి. రాములా నుంచి సుజాతలోకి వచ్చేసారని చెప్తున్నారు. నిజంగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, నేను చూశాను కాబట్టి సినిమా చెప్తున్నాను. అండ్ దీనికోసం అంటే చాలా వరకు వర్క్ షాప్స్ చేశారని భావన అండ్ ఆకాష్ చెప్పారు. మీరు కూడా ఆ వర్క్ షాప్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేశారా లేదా? ఐఎమ్ వెరీ లేజీ అండి, అసలు వర్క్ షాప్స్కి వెళ్ళను. అండ్ స్క్రిప్ట్ చదవమన్నా కూడా నాకు చాలా లేజీ అనమాట. నేను ఐ షుడ్ నాట్ టెల్ దిస్, బట్ సార్ నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వింటా అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను యాక్ట్ చేస్తాను. వర్క్ షాప్స్ నేను ఎప్పుడు చేయలేదు. సో ఈ సినిమాలో మీరు చేస్తున్నంతసేపు ఏదైనా టఫ్గా అనిపించిందా, అరే ఇది కొంచెం కష్టంగా అనిపించింది అని ఏమన్నా ఉన్నాయా? యా, టఫ్గా నన్ను తీసుకెళ్ళి గబ్బలం అది ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే నన్ను అక్కడే ఉంచారనమాట. అక్కడే వాటర్ ఫుడ్ ఒకటి అక్కడ ఇవ్వలేదు నాకు, అక్కడే ఉన్నాను. ఆ గబ్బిలం మధ్యలో ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గబ్బిలాలతో పాటు నన్ను ఒక గబ్బిలం చేశారు. అదొకటి కొంచెం టఫ్ అనిపించినా ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి వైండప్లో? షూట్స్ అవుతున్నాయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఇంకా మంచి రోల్స్లో కనిపించాలని. అండ్ అఫ్ కోర్స్ పల్లెటూరు అమ్మాయిగా చూసాం కాబట్టి కొంచెం మోడర్న్ గాను సైకోగాను కనిపిస్తే బాగుండని ఫీల్ అవుతున్నా. సైకో ఆల్రెడీ ఓకే, ఒరిజినల్ క్యారెక్టర్ సైకోనే, బట్ అది యా డెఫినెట్గా ఇంకా ఐఎమ్ డన్ విత్ విలేజ్ రోల్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నుంచి విల్ సీ మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. మళ్ళీ కలుద్దాం మనం. ఆల్ ద వెరీ బెస్ట్ సాయితి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.